హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా వెబ్సైట్ www.digitaltechtree.com అనేటువంటి వెబ్సైట్ని సందర్శించండి, కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఇక జూలై 15 నుంచి యూట్యూబ్ తన యొక్క మానిటైజేషన్ పాలసీల్లో అయితే చాలా కీలకమైనటువంటి మార్పులు అయితే తీసుకొస్తుంది. ఈ మార్పులు అంటే చాలామంది ఏమనుకుంటారంటే వాచ్ అవర్స్ వచ్చి మనకు 4000 గంటలు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోతే చాలు కదా అనుకుంటారు. మా దాంట్లో ఎలాంటి మార్పులు ఏం తీసుకురాలేదు, కానీ తన మానిటైజేషన్ పాలసీల్లో అంటే కంటెంట్ పరంగా చాలా కొత్త మార్పులను అయితే తీసుకొస్తుంది. యూట్యూబ్ అయితే రిపిటేటివ్ కంటెంట్ అనేటువంటి కొత్త పాలసీ, కొత్త పేరుతో ఇన్ఆథెంటికేటెడ్ కంటెంట్ పేరు పెట్టింది. దీని అర్థం ఏమంటే మానవీయత లేని, విలువ లేని, మాస్గా కాపీ తయారు చేసే వీడియోలకు ఇక డబ్బులు మీకు రావు, మీ ఛానల్ కూడా డీమానిటైజేషన్ అయిపోతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎన్నో కళలు కానీ బాగా లక్షలు సంపాదిస్తాము అనుకునే వాళ్లకు కొంచెం ఇబ్బందే. దీనివల్ల ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకైతే ఈ పాలసీ చాలా మంచిది. దాదాపు యూట్యూబ్లో 100%లో 40% వరకు ఛానల్స్ డౌన్ అయిపోతాయి. ఇంకా ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళకే ఈ యాడ్స్ అన్నీ వెళ్ళి వాళ్ళకు రెవెన్యూ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నట్టు వీడియోస్లో ఒకే టెంప్లెట్తో వందల కొద్ది వీడియోలు కొంతమంది తయారు చేసేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న మార్పుతో అదే కంటెంట్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు. టైటిల్, థంబ్నెయిల్ మార్చేసి లోపల దాన్ని కొద్దిగా కంటెంట్ చేంజ్ చేసేసి మళ్ళీ దాన్ని పబ్లిష్ చేస్తున్నాడు. అంతేకాదు కాస్త వీడియో స్పీడ్ పెంచడము, క్రాప్ చేయడము, మ్యూజిక్లు మార్చడము వంటి అనేకమైనటువంటి స్టైల్స్, అనేకమైనటువంటి వాళ్ళకున్న టెక్నిక్స్ డబ్బు సంపాదించుకునేదానికి ఏమేమి చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ఒరిజినాలిటీ లేకోకుండా ఏ వీడియోస్ని ఎక్కువ జనరేట్ చేస్తున్నారు. అసలు ఏ వీడియోస్ ద్వారా అయితే చాలామందికి అయితే చాలా డబ్బులు అయితే వస్తున్నాయి. అయితే ఈ తరుణంలో ఒరిజినల్ కంటెంట్ తయారు చేసే వాళ్ళకు పాపం ఇచ్చేటువంటి విజువల్ ఎఫెక్ట్స్ ఒరిజినల్ వీడియోలో రావాలంటే చాలా కష్టం. అలాంటి వాళ్ళకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి. ఏఐ ద్వారా చేసుకున్న వాళ్ళకి ఏమో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. 100% ఏఐ ఇక్కడ వాడకూడదు అని చెప్తుంది యూట్యూబ్. అంటే ఏమి, మొత్తం ఏఐ క్రియేట్ చేస్తుంది, మీరు చేసేది ఏమీ లేదు. వాయిస్ అదే ఇస్తుంది, కంటెంట్ అదే ఇస్తుంది ChatGPT ద్వారా. ఆ ChatGPT ద్వారా తయారు చేసుకున్నటువంటి కంటెంట్ను వీడియోలు తయారు చేసి పెడతారు. ఆ వీడియోలకు వాయిస్ కూడా అదే ఇస్తుంది. ఇంకా నువ్వేం కష్టపడతావు? కాబట్టి అలాంటి వీడియోస్కి ఇక మీదట డబ్బులు రావు, అంటే డీమానిటైజేషన్ అయిపోతుంది. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది, కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ జూలై 15 తర్వాత అలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తేనే కదా అని. అలా ఏం లేదు. గత 6 నెలలుగా, సంవత్సరంగా మీరు వీడియోలు అప్లోడ్ చేసింటే అలాంటి వీడియోస్ వల్ల కూడా ఛానల్లో డీమానిటైజేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఏఐ ద్వారా వీడియోస్ క్రియేట్ చేస్తే కంపల్సరీగా మీ ఓన్ వాయిస్ ఇవ్వడం అనేది చాలా మంచిది. ఓన్ వాయిస్ ఇస్తే 99% ఛానల్ అనేది నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా ఈ 2 రోజుల టైం ఉంది, ఈ 2 రోజుల్లో మీరు మీ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసి ఈ రిపిటేటెడ్ కంటెంట్ అంటే పాత వీడియోలనే మరలా కాస్త మార్పులు చేసి అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళకు వీడియోల కంటెంట్ను ఏఐ ద్వారా మార్పులు చేసి అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఈసారి యూట్యూబ్లో నిలబడడం అనేది చాలా కష్టము. ఒక 40% డౌన్ అయిపోతుంది యూట్యూబ్. చాలామంది ఒరిజినల్ క్రియేటర్లు మాత్రం బయటపడతారు. వాళ్ళకి వ్యూస్ బాగా వచ్చి మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా ప్లస్ పాయింట్ అనొచ్చు, ఒక రకంగా మైనస్ పాయింట్ అనొచ్చు. దీనివల్ల ఏఐ ద్వారా వీడియోలు చేసే వాళ్ళకైతే పెద్ద దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది. కంప్లీట్గా మీ ఒరిజినల్ వాయిస్, సొంత స్క్రిప్ట్, సొంత వాయిస్, వీడియో మంచి క్వాలిటీ, మంచి ఆడియో క్వాలిటీ ఉన్న వీడియోస్ మాత్రమే ఇక నిలబడతాయి. కాబట్టి జూలై 15 నుంచి యూట్యూబ్లో మేము ఏదో సంపాదిస్తాము, మాకు చాలా డబ్బులు వచ్చేస్తాయి. చాలామంది చెప్తున్నారు కదా, వచ్చేసేయండి యూట్యూబ్లోకి వచ్చేయండి రా బాబో, బోల్డ్ అన్ని డబ్బులు వస్తాయి అంత అంటే పరిస్థితులు ఇప్పుడైతే ఏమీ లేవు. ఒరిజినల్గా మీరు స్క్రీన్ మీద అంటే కెమెరా ముందర నిలబడి మీరు ఒరిజినల్గా మీరు ఏదైతే మాట్లాడి చెప్తారో, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా నేను చెప్తున్నట్టుగా వాయిస్ క్రియేట్ చేసి కాస్త వాల్యూ కంటెంట్ని యాడ్ చేసి వీడియో చేస్తారో వాళ్ళ వీడియోస్, వాళ్ళ ఛానల్ అనేది నిలబడుతుంది. కానీ ఇంకా ఛానల్ నిలబడే అవకాశం లేదు. యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం ముందులాగా ఈజీ కాదు, ఇంకా రాంగ టఫ్ అయిపోతుంది. ఎందుకంటే చాలామంది దీంట్లోకి వచ్చేస్తున్నారు. ఒకప్పుడు నేను 2012లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా డిస్టిక్లో నేను 2వ వాడిని, మా ఊర్లోనే మొదటి వాడిని. ఇప్పుడు చూస్తే మా వీధిలోనే ఒక 50 మంది ఉన్నారు యూట్యూబ్ క్రియేటర్స్.
ఈ విధంగా తయారైపోతే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అని ఎక్కువ మంది యూట్యూబ్ క్రియేటర్లు ఎక్కువైపోతే చివరికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అందరూ వచ్చేసినారు, మీరు యూట్యూబ్ చేయండి లక్షల లక్షల డబ్బులు వస్తాయని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది తయారైపోయినారు. దాన్ని బట్టి తెలిసినోడు తెలియనోడు తనకున్న టాలెంట్ ఉందో లేదో నేర్చుకొని అందరూ దీని మీద పడితే చివరికి యూట్యూబ్ అనేది ఈ విధంగా తయారవుతుంది. లాస్ట్కి యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవడం అనేది అబద్ధంగా మారుతుంది. దానికి తోడు ఏ ద్వారా కూడా తోడైంది కాబట్టి యూట్యూబ్ ఇలాంటి కఠిన నిర్ణయం అయితే తీసుకుంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఏ ఛానల్ డిమానిటైజేషన్ అయిపోతాయి, అసలు డబ్బుల మీద దీని మీద ఇంతవరకు డబ్బులు సంపాదించిన వాళ్ళు ఇంకా మీద సంపాదించగలుగుతారా లేదా అనేది తెలీదు. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను, 100% మీరు దీనిలో డబ్బులు సంపాదించాలంటే మీ కెమెరా ముందర నిలబడి మీ బాధ ఏదో మీరు చెప్తే అవతల వాళ్ళకి నచ్చితే వీడియో చూస్తే మీకు డబ్బులు బాగా వస్తాయి. లేదా మంచి క్వాలిటీ కంటెంట్ మీ సొంత వాయిస్ ఇచ్చి చెప్పగలిగితే మీ ఛానల్ అనేది నిలబడుతుంది. ఈ అప్డేట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని ఇంకా భవిష్యత్తు నిర్ణయించాలి. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ ఏఐ వస్తుంది. ఏఐ న్యూస్ చేయకుండా వీడియోలు చేయడం అనేది కొంచెం కష్టమే. మరి యూట్యూబ్ ఏం ఆలోచన చేస్తుంది, భవిష్యత్తు ఎలా ఉంటుందని చూద్దాం. అందరూ ఆలోచించేది ఇది ఎలా ఉంటుంది. ఇంకా మార్పులు పెరిగిపోతాయి. ఇంకా రోజుకు వీడియోలు అప్లోడ్ చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు. ప్రతి ఒక్కరు యూట్యూబ్లోకి వచ్చేస్తున్నారు. ఏవంటే అవి యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేస్తున్నారు. ఎలా పడితే అలా ఏది పడితే పిల్లిని, కుక్కను, నక్కను అన్నింటినీ చూపించేస్తున్నారు. లాస్ట్కి వాళ్ళ ఇంట్లో జరిగే కిచెన్ చూపిస్తారు, బాత్రూమ్ చూపిస్తారు, వాళ్ళ ఇంట్లో నీళ్లు పడితే బోరింగ్ చూపిస్తారు. డబ్బులు వస్తాయని ఎక్కడికి పడితే అక్కడికి ఏది పడితే అది చేస్తున్నారు. దానివల్ల ఇలాంటి చేంజెస్ వచ్చాయి. దీనికి కారణం ఏమీ లేదు, కంటెంట్ క్రియేటర్లు ఎక్కువైపోవడం వల్ల యూట్యూబ్ తల గోక్కుంటాను. దాంతో ఏఐ కూడా ఒకటి మధ్యలో వచ్చి జూరింది కాబట్టి ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మీరైతే యూట్యూబ్ని ఒక కెరియర్గా మాత్రం తీసుకోవద్దండి. ఇది ఒక సెకండ్ ఆప్షన్గా మాత్రమే తీసుకోండి, ఫస్ట్ ఆప్షన్గా మాత్రం తీసుకోవద్దండి. ఎందుకంటే చెప్పలేం ఇది ఏ రాబోద్దు ఏమవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ పిచ్చిని వదులుకొని జాగ్రత్తగా మన పనులు మనం చేసుకుందాం. అంతేకాదు యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకుందాం, కానీ ఇదే ప్రథమ సంపాదనగా కూర్చొని దీని మీద ఆశలు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇది నేను ఇచ్చే సలహా కాస్త కఠినంగానే ఉంటుంది, కానీ ఇదే వాస్తవము. మంచి కంటెంట్ను, క్వాలిటీ కంటెంట్ను మీ ఓన్ వాయిస్ ఇవ్వడం, మీ ఫేస్ చూపించడం లాంటి పనులు చేయడం ద్వారా మీకు మంచి క్వాలిటీ కంటెంట్, మంచి వీడియోస్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి. వాల్యూ కంటెంట్ కావాలి అంటున్నది యూట్యూబ్ ఇప్పుడు. అంతే, మంచిది కావాలి, వాల్యూ కావాలని. సరే చూద్దాం ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే కింద తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.